నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు హాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ఏ కార్గో 900 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, సి కార్గో 500 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, నో పోర్ట్ ట్యాక్స్, నో ఇన్సూరెన్స్, నో పికప్ ఛార్జెస్, నో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో బంగారం కొనాలనుకునే వారికి పెద్ద షాక్ అన్నమాట. అలాగే 2025 కొత్త సంవత్సరంలో మనం చూసుకుంటే రోజు రోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో బంగారం కొనేవారు ఎవరైతే ఉన్నారో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతూ ఉంది. ఔన్సు ధర $2,877 నుంచి $3,000 పెరగవచ్చని చెప్పి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. కాగా కువైట్ లో ఇటీవలి బంగారం అమ్మకాలలో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 26 దినార్లు, దాదాపు 27 దినార్ల వరకు వెళ్ళింది. అలాగే కువైట్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఏదైతే ఉందో 30 దినార్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే తులం బంగారం మనం చూసుకుంటే 300 దినార్లు అయితే పెట్టవలసి ఉంటుంది. 1 గ్రాము 30 దినార్లు అంటే 10 గ్రాముల బంగారం, తులం బంగారం కొనాలంటే కానీ 300 దినార్లు అయితే మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మళ్ళా తరుగు అది ఇదని చెప్పేసి మనకైతే పైన ఛార్జెస్ పడే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క ధరల పెరుగుదలకు వివిధ కారణాలు ఉన్నాయని చెప్పేసి కువైట్ లో ఉన్న వ్యాపారులు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా పన్నులకు, ట్యాక్సులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద ప్రకటనలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ కి బెదిరింపు, ఆర్థిక అస్థిరతకు వ్యతిరేకంగా ముందు జాగ్రత్తగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచడం, మరియు అలాగే రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూ ఉండడం, అలాగే ఈ యొక్క ఏడాది బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయని చెప్పేసి కువైట్ లో ఉన్న వ్యాపారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ లోని పెద్ద బంగారం షాపులు ఏవైతే ఉన్నాయో అవి గణనీయమైన లాభాలు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే గాని 2025 ఈ యొక్క 2 నెలల్లోనే మనం చూసుకుంటే జనవరి మరియు ఫిబ్రవరిలో 25% బంగారం కొనుగోళ్లు పెరిగాయని చెప్పేసి, బంగారం కొనేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉందని చెప్పేసి చాలా మంది వినియోగదారులు బంగారాన్ని జాగ్రత్తగా కొనుగోలు చేస్తూ ఉన్నారని చెప్పి, తదుపరి ధరల పెరుగుదలకు భయపడి చిన్న చిన్న ముక్కలను కొనుగోలు చేస్తూ ఉన్నారని చెప్పి వ్యాపారులు వివరిస్తూ ఉన్నారు. ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంతో అయితే కువైట్ లో ఉన్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న బంగారు వస్తువులను కొనుగోలు చేస్తూ ఉన్నారని చెప్పేసి, మరి రాబోయే రోజుల్లో కువైట్ లో బంగారం 30 దినార్లకు చేరుకుంటుందని చెప్పేసి, మార్చి నెల రేపు నెల చివరి నాటికి ఈ యొక్క పరిస్థితి వస్తుందని చెప్పేసి వ్యాపారులు మరియు నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైనా ఇంటికి వెళుతూ ఉంటే కానీ బంగారం కొనాలా వద్దని చెప్పేసి మీరే నిర్ణయించుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.